Good morning everyone. Welcome back to AIM Institute. So today I am telling about the equations reducible to pair of equations. Pair of equations in two variables. అంటే those equations are not linear equation. ఏవైతే నాట్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయో ఆ ఈక్వేషన్స్ను ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ linear equation. After that you have to find the solutions of x and y or anything here. అంటే లీనియర్ ఈక్వేషన్స్ కాని ఈక్వేషన్స్ను లీనియర్ ఈక్వేషన్స్ అంటే ద ఫార్మ్ ఈజ్ వాట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. This is a linear equation because in the equation, so this is the degree of the equation is a 1 only. So ఏదైనా ఈక్వేషన్లో డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. సో దోస్ ఆర్ నాట్ లీనియర్ ఈజ్ ఫర్ దట్ ఐమ్ టేకింగ్ వన్ ఇస్ ద a root x ప్లస్ b root x ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ అనేది నాట్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. నాట్ linear equation because this can be written as a x power 1 by 2 plus b x power here y I am taking y power 1 by 2 plus c equal to 0. అంటే ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ పవర్ ఇక్కడ 1 by 2 ఉంది, ఇక్కడ కూడా 1 by 2 ఉంది. సో ఇక్కడ 1 by 2 1 by 2 హైయెస్ట్ 1 by 2 ఉంది కాబట్టి ఇది 1 కాదు కాబట్టి సో దేర్ఫోర్ దిస్ ఇస్ ఏ not linear equation. Not only this one, again another I am taking a by x plus b by y equal to c also. So this is also another example to not linear equation. And this can be, when I am taking to numerator, what will get here? So this is a power 1. When I am taking to numerator, we will get as a ax power minus 1 plus by power minus 1 ఈక్వల్ టు సి. అంటే ఈ ఈక్వేషన్లో వేరియబుల్ పవర్ -1, ఇక్కడ కూడా -1 అంటే 1 కాదు, -1 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ 1. సో దేర్ఫోర్ 1 ఉంటేనే లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. 1 కాదు, ఇక్కడ -1 ఉంది కాబట్టి సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ టు నాట్ లీనియర్ ఈక్వేషన్. దోస్ ఆర్ నాట్ లీనియర్ ఈక్వేషన్. దట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆల్సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు లీనియర్ ఈక్వేషన్. So from that you have to find out what is the x and y values. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ను this type of problems you have to convert into linear equation to solve. So what is the x value and what is the y value. ఇలాంటి ఈక్వేషన్స్ను కూడా xy వాల్యూ కనుక్కోవాలంటే వీటిని ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్లోకి మార్చుకొని తర్వాత xy వాల్యూస్ కనుక్కుంటాం. లెట్స్ సీ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. Given the problem, solve 2 by x plus 3 by y equal to 13, 5 by x minus 4 by y equal to -2 by reducing pair of linear equation. Reducing pair of linear equation అంటే ఈ pair of equations అనేది నాట్ లీనియర్. సో నాట్ లీనియర్ ఎందుకంటే డినామినేటర్ x ఉంది, పైకి పోతే x పవర్ -1 అవుతుంది, ఇక్కడ y పవర్ -1 అవుతుంది. సో ఇవి లీనియర్ ఈక్వేషన్స్ కావు కాబట్టి ఈ వీటిని లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం ద్వారా, రిడ్యూసింగ్ మీన్స్ కన్వర్టింగ్, సో కన్వర్ట్ చేయడం ద్వారా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ద x and y values. For that, going to this one, first I am taking what is the given one. So given 2 by x plus 3 by y equal to 13. So this I am writing is a 2 by x can be written as 2 of 1 by x transpose plus 3 by y can be written as 3 of 1 by y equal to 13 is the same. 2 by x ను 2 into 1 by x ఏదైతే వేరియబుల్ దాన్ని మాత్రమే చేస్తున్నా ప్లస్ 3 కాన్స్టెంట్ కాబట్టి 3 into 1 by y equal to 13 I am taking. This implies in place of this 1 by x I am taking as a p. సో రిడ్యూసింగ్ అంటే ఇది నాన్ లీనియర్ను లీనియర్లోకి మార్చాలంటే 1 by x ప్లేస్లో p తీసుకుంటున్నా, 1 by y ప్లేస్లో q తీసుకుంటున్నా, ఈక్వల్ టు 13 కు 13. So the non-linear equation
we got into linear equation in the variable of here p comma q. సో ఈ నాన్ లీనియర్ అనేది లీనియర్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ అయింది. ఆ వేరియబుల్స్ వచ్చేసి మనకు p కామా q. ఇది ఒక ఈక్వేషన్ కాబట్టి ఒకటి అనుకుంటున్నా. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఐమ్ టేకింగ్ వాట్ ఇస్ 5/x minus 4/y equal to minus 2. సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ లీనియర్. ఈ నాన్ లీనియర్ ను లీనియర్ లోకి మార్చాలంటే ఐఎమ్ రైటింగ్ దిస్ వన్ 5/x ఐఎమ్ రైటింగ్ యాజ్ 5 into 1/x minus 4 into 1/y equal to minus 2. సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ లీనియర్ కాబట్టి ఈ 1/x ప్లేస్ లో ఆల్రెడీ వాట్ వి టేకెన్ హియర్ p కాబట్టి ఇక్కడ కూడా సేమ్ p. ఇక్కడ 1/y ప్లేస్ లో ఇక్కడ q తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా q ఈక్వల్ టు -2. సో therefore this is also linear equation in the variable of here p comma q. అంటే 1, 2 అనేది pair of linear equations in two variables you got here. So now these two equations you can solve by any one of the method. So what are the methods we have? So the first one is a draft method, and second is a elimination method, and the third one is a substitution method. ఈ మూడు మెథడ్ లో ఏదో మెథడ్ యూజ్ చేసుకొని యూ కెన్ ఫైండ్ వాట్ ఇస్ ద p కామా q. p కామా q వచ్చిన తర్వాత p ఈక్వల్ 1/x తీసుకున్నాం కాబట్టి సో దీని నుంచి x వాల్యూ కనుక్కోవచ్చు. q వస్తే 1/y వస్తుంది, 1/y నుంచి y కూడా కనుక్కోవచ్చు. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ సో ఎనీ వన్ ఆఫ్ దట్ వన్ ఇయర్. So now taking this is a what is the method here? Elimination method, one of the method I am choosing. For that I am taking what you got the linear equation 2p plus 3q equal to 13 and 5p minus 4q equal to -2. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చూస్ చేస్తున్నాం కాబట్టి ఎలిమినేట్ అంటే p కామా q వేరియబుల్స్ లో ఏదో ఒక వేరియబుల్ అనేది ఎలిమినేట్ కావాలి. ఎలిమినేషన్ మెథడ్ లో p అనేది వేరియబుల్ ఎలిమినేట్ కావాలంటే p యొక్క కోఎఫిషియెంట్స్ అనేది సేమ్ చేయాలి. ఒకవేళ q అనే వేరియబుల్ ఎలిమినేట్ చేయాలంటే q యొక్క కోఎఫిషియెంట్స్ సేమ్ కావాలి. సేమ్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉండాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే దిస్ ఈజ్ ఐఎమ్ కన్వర్టింగ్. ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి 4 తోటి ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే సో 4 ఆఫ్ 2p ప్లస్ 3q ఈక్వల్ టు 13 అండ్ నెక్స్ట్ దిస్ ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ 3. సో 3 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే సో 5p మైనస్ 4q ఈక్వల్ టు -2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది సో therefore this implies 4 2 ja 8p 4 3 ja 12q equal to 4 13 ja 52. And next this equation 3 5 ja 15p 3 4 ja 12q and 3 minus 2 ja -6. For our convenience I am taking as a 3 comma 4. ఈ 3 comma 4 లో అబ్జర్వ్ చేస్తే సో p యొక్క కోఎఫిషియెంట్స్ వేరే వేరే ఉన్నప్పటికీ సో q యొక్క కోఎఫిషియెంట్స్ అనేది 12, సో సైన్ కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ను యాడ్ చేస్తే q అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇంప్లైస్ ఐఎమ్ టేకింగ్ దీస్ ఈక్వేషన్స్ ఓన్లీ. సో 8p ప్లస్ 12q ఈక్వల్ టు 52 అండ్ 15p మైనస్ 12q ఈక్వల్ టు -6. సో ఇక్కడ q కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయి, సైన్ డిఫరెంట్ ఉంది కాబట్టి జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 12q మైనస్ 12q క్యాన్సిల్ అయితే సో 8 ప్లస్ 15 ఇస్ హౌ మచ్ 23p. ఈ రెండింటిని యాడ్ చేస్తే 23p ఈక్వల్ టు 52 నుంచి 6 పోతే హౌ మచ్ హియర్ 46. సో 23 1 ja 23 2 ja 46 కాబట్టి so this implies p is equal to what you got here 2 value. And next you want this p value you have to substitute any one of the equation. So what are the equations here?
1,2లో ఏదో ఒక ఈక్వేషన్లో మనకు సబ్స్టిట్యూట్ చేసే 1, ఇక్కడ p, q రిలేషన్ అనేది 1,2 కాబట్టి సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దేర్ఫోర్ p ఈక్వల్ టు 2 substituting in 1. So what is the 1 here? 2p plus 3q equal to 13. p అంటే మనకు 2 వచ్చింది కాబట్టి సో 2 plus 3q equal to 13. 2 2 జా 4. మనకి q వాల్యూ కావాలి కాబట్టి this implies 3q is equal to 13 minus 4. సో 13 నుంచి 4 పోతే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో 3 1 జా 3 3 జా. So therefore q is equal to 3 you got. Now p equal to 2 you got. p is equal to 2 వచ్చింది. q is equal to 3 వచ్చింది. And not only these equation, these are not solution. Actually we have to find out here x and y. But p we taken as a 1 by x. So this implies this is nothing but here 1 by x. p అనేది 2 వచ్చింది కానీ p ప్లేస్ లో మనం ఏం చేసుకున్నాం ఇక్కడ 1 by x తీసుకున్నాం కాబట్టి so this implies I want only x value. So when I taking a 2 is equal to 1 by x అంటే x equal to 1 by 2 అవుతుంది. నెక్స్ట్ q is equal to 3 అంటే so q we taken as a 1 by y. So 1 by y కాబట్టి so this implies y is equal to 1 by 3. So ఇవి మనకు కావాల్సిన x equal to 1 by 2, y is equal to 1 by 3. ఇవే మనకు కావాల్సిన ఆన్సర్స్. Solve now the second problem. So second problem is solve x plus y by xy equal to 2 by reducing the pair of linear equation. అంటే ఈ ఈక్వేషన్ ను we have to reduce to linear equation. అంటే లీనియర్ ఈక్వేషన్ లోకి మార్చుకున్న తర్వాత xy వాల్యూస్ కనుక్కోవాలి ఇక్కడ. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని తీసుకుంటున్నాను గివెన్ x plus y by xy equal to 2. సో దీని నుంచి నేనేం చేస్తున్నానంటే మనకు ఒకటి ఉంది a plus b by c అంటే a by c plus b by c రాసుకోవచ్చు. దాని నుంచి x plus y by xy అంటే x by xy plus y by xy equal to 2 కు 2 అంటే x by this one y by this one రాసుకోవచ్చు. x క్యాన్సిల్ అయితే మనకు 1 by y క్యాన్సిల్ అయితే 1 by x ఈక్వల్ టు 2 అవుతుంది. సో a ప్లస్ b అంటే b ప్లస్ a కూడా రాసుకోవచ్చు కాబట్టి 1 by x ప్లస్ 1 by y ఈక్వల్ టు 2 రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ అనేది ఇండైరెక్ట్లీ దిస్ ఈజ్ నాట్ లీనియర్. ఎందుకంటే డినామినేటర్లో వేరియబుల్స్ ఉన్నాయి, పైకి తీసుకొని వెళ్తే మనకు x పవర్ -1 y పవర్ -1 లాగా అవుతుంది, అంటే నెగిటివ్ అవుతుంది. అంటే నెగిటివ్ అవుతుంది అంటే ఇది నాట్ లీనియర్. ఇలాంటి నాట్ లీనియర్ను లీనియర్లోకి మార్చుకోవడం ద్వారా సాల్వ్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, here we taken only one equation only. So one equation we converted into, so we simplified only. So that is we got into non-linear only. And in the same manner another equation also given. So what is the equation? X minus y by xy equal to 6 also. Okay, so these two equations you have to solve by what is the reducing or converting into linear equation. So కాబట్టి సో ఇది కూడా మనకు x minus y by xy అంటే సో x by xy and y by xy కాబట్టి x by xy minus y by xy equal to 6 అవుతుంది. సో దీని నుంచి x క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది 1 by y minus y క్యాన్సిల్ అయితే 1 by x equal to 6 అవుతుంది. సో ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నా. ఈ రెండు ఈక్వేషన్స్ అనేది కూడా నాన్ లీనియర్. ఈ నాన్ లీనియర్ కోసం నేనేం చేస్తానంటే లెట్ 1 by x ఈజ్ ఈక్వల్ టు p తీసుకుంటున్నా అండ్ 1 by y ఈజ్ ఈక్వల్ టు q తీసుకుంటున్నా. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ అనేది 1 by x అంటే p ప్లస్ 1 by y అంటే q ఈక్వల్ టు 2 అయింది.
సెకండ్ ఈక్వేషన్ ఏమైంది, ఇది కూడా నాన్ లీనియర్ కాబట్టి 1/y అంటే ఏంటి, మనం తీసుకున్నాం q తీసుకున్నాం, q minus x, 1/x, 1/x we taken as a p equal to what we have here 6. So దీని కాస్త as it is I am taking p plus q equal to 2 only. So this I am taking q minus p కాస్త minus p plus q రాసుకోవచ్చు. సో దీని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈజీగా ఉంది, చూద్దాం. సో p కోఎఫిషియంట్ సేమ్ ఉంది, సైన్ కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి జస్ట్ యాడ్ చేస్తే మనకు p అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అవుతుంది కాబట్టి యాడింగ్ దీస్, సో దెన్ క్యాన్సల్ q plus q is a 2q is equal to 2 plus 6 is a 8. సో 2 1 జా 2 4 జా అంటే మనకు q is equal to 4 వచ్చింది. ఇంకా సేమ్ మేనర్ p వాల్యూ కూడా కావాలి. p వాల్యూ కావాలంటే ఈ q is equal to 4 ను ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి p, q లలో. సో therefore q is equal to 4. If I want to take this is a 3 and this is a 4, q is equal to 4 substituting in 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది, p plus q ఈక్వల్ టు 2 కాబట్టి q is equal to 4 కాబట్టి q కాడ 4 రాస్తున్నా ఈక్వల్ టు, సో p is equal to 4 when I taken to right side 2 minus 4, so p is equal to what will get here minus 2. సో q వాల్యూ 4 వచ్చింది, p వాల్యూ minus 2 వచ్చింది. కానీ ఇవి కాదు, మనకు కావాల్సింది x and y వాల్యూస్ ఇచ్చింది x y లలో కాబట్టి, సో therefore p is equal to minus 2, but p what we taken here, p we taken as a 1/x, 1/x మనకు కావాల్సింది x, x ఈక్వల్ టు ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ కాబట్టి రెసిప్రోకల్ ఏమవుతుంది -1/2 అవుతుంది. లాస్ట్ q ఈక్వల్ టు 4, బట్ q we taken as a 1/y, 1/y. సో y కావాలంటే సో రెసిప్రోకల్ కాబట్టి, సో దెన్ 1/4, x equal to -1/2, y is equal to 1/4. So these are the solutions of the given equations. So that is non-linear equation we converted into linear equation. So from this only we got the solutions, we find the solutions of the given problem. Now the next problem, that's the third problem I am taking. In this only, solve 5/x minus 1 plus 1/y minus 2 equal to 2. Another equation 6/x minus 1 minus 3. So the second equation 6/x minus 1 minus 3/y minus 2 equal to 1. So these are the non-linear equations. ఈ నాన్ లీనియర్ను సాల్వ్ చేయాలంటే లీనియర్లోకి కన్వర్ట్ చేసుకొని దాని ద్వారా మాత్రమే xy వాల్యూస్ కనుక్కోవాలి. సో వన్ మోర్ థింగ్, ఇన్ ద సెకండ్ ప్రాబ్లం, ఇన్ ద సెకండ్ ఈక్వేషన్, ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ x minus y 1 is a common. In the second term y minus 2, y minus 2. So observe this one. So first of all I am taking, to solving this one I am taking what is the given one, 5/x minus 1 plus 1/y minus 2 is equal to 2. దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే 5/x minus 1 కాస్త 5 of 1/x minus 1 plus only 1 only we have, so that's why 1/y minus 2 equal to 2 తీసుకుంటున్నా. దీని నుంచి సో 1/x minus 1 I am taking as a p, 5p. This 1/y minus 2 I am taking as a q equal to 2. అంటే ఈ నాన్ లీనియర్ we converted into linear equation in terms of here p and q. So this is for our convenience I am taking as a 1. And now taking the second one, and 6/x minus 1 minus 3/y minus 2 equal to 1. So this implies 6/x minus 1 can be written as 6 of 1/x minus 1 minus 3 of 1/y minus 2. So both you want, both are same here, so like this. So then only you have to take here what is the p or q or alpha, beta or anything equal to constant we have here 1. So 6
1 by x minus 1 we taken as a p, here also same thing, minus 3, 1 by y minus 2 we taken as a q, so q equal to 1. So therefore this is a second equation. So second equation we converted into linear equation. So now you have to solve for these two equations only to get what is the p comma q. So p comma q వస్తే దాని నుంచి మనకు 1 by x minus 1 వస్తుంది, దాని నుంచి x comma y values కనుక్కోవచ్చు. సో దానికోసం now I am taking what you got the linear equations. 5p plus q equal to 2 and the second one 6p minus 3q equal to 1. ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్లో p యొక్క కోఎఫిషియంట్స్ అన్న సేమ్ ఉండాలి, q యొక్క కోఎఫిషియంట్స్ అన్న సేమ్ ఉండాలి. సో దానికోసం q యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీని మొత్తాన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే 3q ఇక్కడ మైనస్ 3q యాడ్ చేస్తే 0 అవుతుంది, అంటే q అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో దానికోసం ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ 3 విత్ టోటల్ ఈక్వేషన్. సో when I'm taking here, when I'm taking 3 of the total, ఎందుకంటే ఈ q యొక్క కోఎఫిషియంట్ సేమ్ ఉంది తీసుకోవడానికి. 3 5 జా 15p, 3 into q 3q, 3 2 జా 6. దిస్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ సేమ్ బికాస్ ఎందుకు సేమ్ తీసుకుంటున్నా అంటే ఆల్రెడీ 3q ఉంది కాబట్టి. సో మనకు ఈ మల్టిప్లైయింగ్ ఏం చేస్తున్నా కోఎఫిషియంట్స్ సేమ్ రానికనే. సో ఆల్రెడీ 3 ఉంది, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి సో దట్స్ ఐ యామ్ నాట్ మల్టిప్లైయింగ్ టు ద సెకండ్ ఈక్వేషన్ విత్ ఎనీ అదర్ కాన్స్టెంట్. సో నౌ యాడింగ్ దీస్ టు 3q minus 3q క్యాన్సిల్ అయితే 15 6 21p ఈక్వల్ టు 6 plus 1 7. కానీ మనకు p వాల్యూ కావాలి కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 7/21. 7 1 జా 7 3 జా కాబట్టి so this is the required answer is a p value you got here only 1/3, and this p value 1/3 you have to substitute any one of the equation. 1 లోనైనా 2 లోనైనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన q వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో దానికోసం therefore substitute p equal to 1/3 in second is what here 6p minus 3q equal to 1. So this implies p అంటే 1/3. సో ఈ 3q ను ఇతలు చేస్తున్నా -1 ఇతలు చేస్తే -1 ఈక్వల్ టు 3q అవుతుంది. సో 3 1 జా 3 2 జా 2 1 జా 2 2 minus 1 1. సో 1 ఈక్వల్ టు 3q. సో దీని నుంచి మనకు q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/3 అవుతుంది. సో q ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది, p ఈజ్ ఆల్సో 1/3 వచ్చింది, p ఈజ్ ఆల్సో 1/3. p qలు వచ్చినాయి అంటే లీనియర్ ఈక్వేషన్స్ కు p q వాల్యూస్ వచ్చినాయి, కానీ మనకు ఈ వీటి యొక్క xy వాల్యూస్ కావాలి. సో therefore now so p equal to what we taken here, p equal to 1/x minus 1 we taken. So 1/x minus 1 we taken 1/x minus 1, but p how much you got here 1/3. x minus 1 1/x minus 1 1/3 అంటే so just equating the denominator. So x minus 1 equal to 3, లేకుంటే క్రాస్ మల్టిప్లై చేసినప్పటికీ కూడా సో x minus 1 into 1 x minus 1 3 1 జా 3, కానీ మనకి x వాల్యూ కావాలి కాబట్టి సో -1 యూతలకు వస్తే x is equal to 4. And the next one, last one is q is equal to we taken as a 1/5 minus 2. So q value how much you got here 1/3. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే సో 3 ఇక్కడ వస్తుంది కాబట్టి y minus 2 ఈక్వల్ టు 3. సో y వాల్యూ కావాలంటే -2 ఇక్కడికి తీసుకొని వస్తే సో 3 + 2 is 5. So therefore x equal to 4, y is equal to 5. So these are the two solutions of the given non-linear equations. Non-linear అంటే నాన్-లీనియర్ ను లీనియర్ లోకి కన్వర్ట్ చేసుకొని తద్వారా మనం వాల్యూస్ కనుక్కున్నాం. థ్యాంక్ యూ.